పైల్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? పైల్స్ యూజువల్లీ ఎలా ప్రెజెంట్ అవుతాయంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటాం. అంటే బ్లడ్ మోషన్ నుంచి రక్తం పడడం కానీ, పెయిన్ వల్ల కానీ, లేకపోతే మాస్ పర్ రెక్టమ్ ఒక మాస్ ప్రెజెంట్ అవ్వడం వల్ల ఈ మూడిట్లో యూజువల్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. వీటిల్లో యూజువల్గా ఓవర్లాప్ సిమ్టమ్స్ ఉంటాయి. కోలాన్ క్యాన్సర్లో కానీ, రెక్టమ్ క్యాన్సర్లో కానీ ఇలాంటి సిమ్టమ్స్తోనే ప్రెజెంట్ అవుతారు కాబట్టి సిమ్టమ్స్ ఓవర్లాప్ అనేది యూజువల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఏం చేయాలి అంటే ఎప్పుడైతే డౌట్ వస్తుంది, బ్లడ్ ఎక్కువ రోజులు పడడం కానీ, బ్లడ్తో పాటు మ్యూకస్ పడడం కానీ, వాటితో పాటు ఎక్స్ట్రాగా ఏమైనా మాస్ లాగా ప్రజెంట్ అవుతూ ఉండడం అప్పుడప్పుడు, ఇవేమైనా కలిపి కోఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. కొన్నిసార్లు కోఎగ్జిస్ట్ అవుతాయి, కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతుంటాయి. అవే సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఓవర్లాప్ అవ్వడం కానీ కోఎగ్జిస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుంటుందంటే మేజర్గా ఉన్న క్యాన్సర్ని మనం మాస్క్ చేసేస్తూ ఉంటాం. అంటే దీన్నే ట్రీట్ చేసుకుంటూ కూర్చుంటాం. పైల్స్ని ట్రీట్ చేసుకుంటూ కూర్చోవడం వల్ల కోలాన్ క్యాన్సర్లు కానీ, రెక్టమ్ క్యాన్సర్లు కానీ లోపల ఉన్న అవి డిటెక్ట్ అవ్వకపోవడం వల్ల అవి గ్రో అయిపోయి లేటర్ స్టేజెస్లో డిటెక్ట్ అవ్వడం వల్ల అది ఇంకా రిస్క్ కింద ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే డౌట్ ఉన్నది, ప్రొలాంగ్డ్గా ఉన్నది, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అంటే మాత్రం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ, ఆంకాలజిస్ట్ని కానీ సంప్రదించడం వల్ల ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసి వాటిని అవాయిడ్ చేయడం కానీ, రూల్ అవుట్ చేసుకోవడం వల్ల ఇంకా సర్వైవల్ ఛాన్సెస్ కానీ, లేకపోతే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అవ్వడం కానీ ఉంటుంది. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ ఫాలో మీ అండ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.